సికింద్రాబాద్ లో పుష్ప తరహా సినిమాలో హవాలా డబ్బు తరలిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. కారును 15 కిలోమీటర్లు చేసి ముఠాను పట్టుకున్నారు బోయిన్పల్లి పోలీసులు. కారుతో సహా ముఠాను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కారు డిక్కీ, టైర్లు, బానెట్ సీట్లలో బయటపడ్డాయి కరెన్సీ కట్టలు. 4 కోట్ల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై పోలీసులు ఏడాదిగా నిఘా ఉంచి పకడ్బందీగా పట్టుకున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఝాన్సీరాణి పుష్ప తరహాలో డబ్బులు తరలిస్తున్న ఒక ముఠాను హైదరాబాద్ పోలీసులు చాలా చాకచక్యంగా చేజింగ్ చేసి పట్టుకున్నట్టుగా మనం చెప్పాల్సి ఉంది. ఇక ఏడాదిగా ఈ ముఠా కోసం హైదరాబాద్ లోని పోలీసులు వీళ్ళు వేట సాగిస్తున్న నేపథ్యంలో పక్కా సమాచారం నేపథ్యంలో వీరిని నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వస్తుండగా పట్టుకుని అయితే పోలీసుల వారిని చేర్చిన సమయంలో కారుకు సంబంధించి చూసినప్పుడు డిక్కీతో పాటు మన ఇంజన్ సంబంధించిన వాలంటీర్లు కూడా పెద్ద మొత్తంలో నగదు కట్టలను అందులో పెట్టుకొని వీరంతా కూడా ఈ హవాలా మనీని వివిధ ప్రాంతాలకి తరలిస్తున్నట్టుగా గుర్తించారు. సుమారుగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే 4 కోట్ల పైగా ఉన్నట్టు తెలిసింది. గతంలో కేసులో వ్యక్తిని అరెస్ట్ చేసిన సందర్భంలో అప్పుడు వచ్చిన సమాచారం ఆధారంగా బోయిన్పల్లి పోలీసులు ఏడాదిగా ఈ హవాలా ముఠాకు సంబంధించి కూడా వారి ఆచూకుని వారికి సంబంధించిన ట్రేస్ అవుట్ చేసే ప్రయత్నంలో భాగంగా పక్కా సమాచారంతో కూడా నిన్న ఈ ఆపరేషన్ చేసినట్టు సుమారుగా 15 కిలోమీటర్ల పాటు ఈ హవాలా గ్యాంగ్ ను వెంబడించి పట్టుకున్నట్టుగా చెప్పొస్తుంది. కానీ పూర్తి స్థాయిలో 4 కోట్లకు పైగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకుని తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి ఈ రోజు కానీ రేపు కానీ ఇటు పోలీసు ఉన్నతాధికారులు మీడియా సమావేశం పెట్టి ఈ హవాలా మూట ఎక్కడ పనిచేస్తుంది, ఎక్కడి నుంచి ఈ డబ్బును తరలిస్తుందన్న సమాచారాన్ని కూడా మీడియాకు వెల్లడించే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.